అల్ట్రా ప్రీమియం
వచ్చేసరికి చూసారు ఎంత క్లాసిక్గా ఉందో. ఏ వాచ్ కొన్నా స్టార్టింగ్లో అలాగే ఉంటుంది, దాని తర్వాత చూడాలి దాని పరిస్థితి. మనకైతే ముచ్చు కవర్ కూడా ఇచ్చారు చూసారా, అనేది ఆల్మోస్ట్ అప్ టు 55 మైక్రాన్స్ వరకు ఉండొచ్చు అనమాట. ఇది సో 55 మైక్రాన్స్ వరకు ఉండొచ్చు. సో ఇప్పుడైతే మనం వాచ్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఓకే, సో ముచ్చు కవర్ని పక్కన పడిచేస్తే మన వాచ్ గురించి చూసుకుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసారా మనకైతే ఇక్కడ ఒక పిల్ల లాంటిది అయితే కూడా ఇచ్చారు. సో చూసారా ఎంత బాగుందో వాచ్. సో ఇప్పుడైతే టైం 11:47 అయింది. సో చూడండి, సో చూసారా. సో ఇప్పుడైతే మనం ఈ వాచ్లో ఉన్న ఫీచర్స్ గురించి అయితే చూద్దాం. సో మనకైతే పైన ఒక కవర్ కూడా ఇచ్చారు. సో ఆ కవర్ మనం పర్చేస్ చేసేటప్పుడే తీసేయడం జరుగుతుంది. సో చూసారా బెల్ట్ కూడా చూడండి, ఇక్కడ మనకి బెల్ట్ దగ్గర సొనాటా బ్రాండ్ యొక్క స్టాంప్ కూడా వేయడం జరిగింది. సో స్టాంప్ చూస్తే ఎంత బాగుందో. సో ఇప్పుడైతే మనం నీట్గా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. జాగ్రత్తగా ఓపెన్ అయింది. సో ఓకే, పిల్లో అయితే మనకి ఇచ్చారు. పిల్లతో ఎటువంటి ఉపయోగం లేదు, అయినా సరే జస్ట్ అంటే వాచ్ పెట్టుకున్నప్పుడు అంటే ఒత్తి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ పిల్లో. సో ఇప్పుడు చూద్దాం వాచ్ యొక్క ఫీచర్స్ గురించి, అన్ని గురించి. ఇప్పుడైతే చూసారా 11:49 అంటే టైం అయింది. సో అంతే ఎంత బాగుందో. మనకి యానలాగ్ కూడా ఉంది. సో యానలాగ్ మాత్రం ప్రీమియం ఉంది. మనకి సిల్వర్ కోటింగ్ వస్తుంది యానలాగ్, మళ్ళీ మధ్యలో కొద్దిగా ఉంది. ఇప్పుడైతే మనం లైట్ గురించి అయితే చూద్దాం. సో లైట్ ఇక్కడ ఆన్ చేయను, ఒక డార్క్ ప్లేస్లో లైట్ అయితే ఆన్ చేద్దాం. సో ఇప్పుడు మనం లైట్ ఆన్ చేద్దాం. సో లైట్ ఓకే, చూసారా ఎంత బాగుందో. అంటే మామూలుగా 200-300 వాట్స్లో మనకి అన్ని లైట్స్ అలా డిస్ప్లే అవుతుంటాయి, గ్రీన్, రెడ్. సో దీనిలో అయితే క్లాసిక్గా ఒక స్కై బ్లూ లైట్ అయితే అవుతుంది. సో పక్కన ఒకటి ఉంది కదా, ఇదైతే మన యాన్లాగ్ తిప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే నేను తిప్పను, మళ్ళీ నేను టైం మార్చాలని అయితే అనుకోవట్లేదు. సో మళ్ళీ టైం మార్చితే మళ్ళీ ఎట్టుకోవడం చాలా కష్టం అయిపోద్ది కాబట్టి సో అవసరమైనప్పుడు నేనే తిప్పుతాను. సో అది వచ్చేసి అది పక్కన పెడితే ఇప్పుడు మనం మోడ్ గురించి, స్టార్ట్ గురించి చూద్దాం. సో స్టార్ట్లో చూస్తే మనకి స్టార్ట్ని అలా నొక్కి పెట్టి ఉంచితే ఇక్కడ మనకి 6/8 ఉంది కదా. 6/8 అని అంటే 6 అంటే జూన్, ఈరోజు డేట్ 8 అంటే జూన్ 8 అవుతుంది ఈరోజు. ఓన్లీ మన డేట్ ఉంటుంది, డే డిస్ప్లే అయితే ఉండదు. సో ఇక్కడ చూసారా స్టాప్ వాచ్ మధ్యలో వదిలేసాను నేను. సో మార్చుదాము. ఓకే, సో ఇది కొద్దిగా తేడా ఉంటుంది. సో మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో చూసారా ఇలా స్టార్ట్ చేసి స్టాప్ చేసి స్టార్ట్ చేసి స్టాప్ చేసి స్టార్ట్ చేసి స్టాప్ చేసి మనం మళ్ళీ రీసెట్ బటన్ నొక్కుని రీసెట్ చేసుకోవడమే. సో నెక్స్ట్ మోడ్కి వెళ్దాం. సో ఒక్కొక్కసారి ఇలాగా కరెక్ట్ టైం వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి అది అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మోడ్కి వస్తే అల్లారం అనమాట. అల్లారంలో నేనేం పెట్టుకోవాలి, అల్లారం అది అక్కడ అలాగే ఉంది. సో నేను అలా వదిలేసాను దాన్ని, ఇంకా అల్లారంని. సో తర్వాత ఇక్కడ మనం అన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. డిజిటల్లో సెట్ చేసుకుంటే టైం కానీ, సెకండ్స్ కానీ, ఇక్కడ డే కానీ, డేట్ కానీ, ఇక్కడ సెకండ్ 1/100 సెకండ్స్ ఉన్నాయి కదా, అది కూడా నాకు తెలియదు సరిగ్గా, మళ్ళీ చూసి చెప్తాను. సో చూసారా ఎంత బాగుందో. సో నెక్స్ట్ మోడ్కి వచ్చేసరికి మనకి మామూలు మోడ్లోకి వచ్చేస్తుంది. మామూలు మోడ్లోకి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అంటే మోడ్ బటన్ నొక్కితే ఒక 3 టైమ్స్ అలా వస్తుంది. 3 మోడ్స్ వస్తాయి అన్నమాట మనకి. ఒకటి వచ్చేసి స్టాప్ వాచ్, ఇంకోటి వచ్చేసి అల్లారం, ఇంకోటి వచ్చేసి మనకి డిజిటల్ టైం సెట్టింగ్ అనమాట. సో చూసారా ఎంత బాగుందో. సో ఇప్పుడైతే వాచ్ నేను పెట్టుకొని చూడబోతున్నాను. మనకి ఇంకో విషయం కూడా ఎప్పుడు మర్చిపోయినా, ఇక్కడ 30 మీటర్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. మీకు కనబడకపోవచ్చు. సొనాటా బ్రాండ్ టాటా ప్రొడక్ట్ 30 మీటర్ వాటర్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. సో మనకి థిక్నెస్ కూడా చాలా బ్రాడ్గా వస్తుంది. సో చూసారా ఎంత బాగుందో. సబ్స్క్రైబ్ అండ్ మీకు కానీ ఇది ఈ వాచ్ నచ్చినట్లయితే లింక్లో అయితే ప్రొవైడ్ చేసిన వాచ్ని